మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజనీ పిఏ 2,50,00,000 వసూలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారం చెయ్యనీయమని బెదిరింపులకు గురిచేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి అనితకు బాలాజీ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ మాజీ మంత్రి రజనీ మరిది గోపీనాథ్ పై ఫిర్యాదు చేశారు. విజిలెన్స్, ఎస్బీఐ దగ్గరుండి ఈ లావాదేవీలు జరిపారని ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే స్టోన్ క్రషర్స్ పై దాడులు చేసి 50 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. జగనన్న కాలనీలో రైతుల నుండి డబ్బులు వసూలు చేశారంటూ గతంలోనూ రజనీపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ పిఏ 2,50,00,000 వసూలుపై ఫిర్యాదు. వ్యాపారం చేయనీయమని బెదిరింపులకు గురి చేసినట్లు బాధితుడు ఫిర్యాదు. మాజీ మంత్రి రజనీ మరిది గోపీనాథ్ పై ఫిర్యాదు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే 50 కోట్ల రూపాయలు ఫైన్లు వేస్తామని బెదిరింపు.